నమ్మవలసిందే. ఎవరైనా సరే ఏరు దంతాలు విచ్చగలడా? ఎంత బలవంతుడైనా విచ్చగలడా? ఆ రోజుల్లో మా తాతలు 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 బ్రహ్మాండమైనటువంటి బలవంతులు. అబ్బా, మీ తాత ఏరు దంతాలు విరిచాడు. అవునవును. మరి మీ నాన్న ఏం చేశాడు? మా నాన్నగారు పెద్ద పులి ఉంది కదా, ఆ పెద్ద పులి నోట్లో చేయి పెట్టి ఆ పెద్ద పులి కాళ్ళు పీకేసాడు. పెద్ద నోట్లు చేయబెట్టాడు. అవునవును, కోర్ల పీకేశాడు. పీకేసాడు. మరి ఇక నువ్వేం చేశావు? నేను కూడా ఆ వంశంలో పుట్టినోడే కదా. నిజమేనండి. అడవి గేదెలు ఉంటాయి చూసావా? అడవి దున్నపోతు. అడవి దున్నపోతు ఆ కొమ్ములు పట్టుకొని దాన్ని విరిచేసి వచ్చేసాడు. ఇన్ని పనులు చేస్తున్నా జంతువు మిమ్మల్ని ఏమనలేదా? అవి మమ్మల్ని ఏమంటాయిరా? ఏమనలేదా? ఏమీ అవ్వలేదు. ఎందుకని? అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు కాబట్టి. అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలా? కాకపోతే నిజం జంతువులా బొమ్మలా? సరే సరే సరే, అర్థమైంది. ఎంతకి నువ్వు ఎందుకు భయపడ్డావు? ఏమిటి? అసలు మీరు వచ్చారు, నిజమే, నన్ను తెచ్చారు. ఇక్కడ లైటింగ్ ఏంటి? మన ముగ్గురు మొక్కలకి కోటింగ్ ఏంటి? ఈ స్టేజ్ పైన మన ముగ్గురు ఫైటింగ్ ఏంట్రా? అయ్యా, మీరు ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు తెచ్చారు? ఈ జన్మంతా ఎందుకు వచ్చారు? నాకేం అర్థం కావట్లేదు. అంతా తికమక తికలా ఉంది. కావాలి అవును అంటే భక్తి కలిగినటువంటి భక్తులు కలిగినటువంటి కావాలి. అవునవును. మరి ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నటువంటి క్షేత్రం. అవునవునవును. అంతేకాదు, ఎందరో మహాత్ములు, జ్ఞానులు, త్యాగులు, యోగులు, విరాగులు, ఋషులు, సత్యద్రష్టులు, ఎందరెందరో మహనీయులు స్వామివారిని దర్శించుకున్నటువంటి క్షేత్రం. అవునవును. ఏమండి, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉంది కాబట్టి అంతమంది ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ స్వామిని దర్శిస్తూ ఉన్నారు అంటే స్వామి సన్నిధికి రావడం పూర్వజన్మ సుకృతం. స్వామి సన్నిధిలో పేరు వినిపించడం ఎంతో మంచిదని చెప్పి భక్తులు వెంకటేశ్వరరావు గారండి నమ్మకో శివరాత్రి అంటారు. అంటే దాని అర్థం చాలా ఉంది. అదేమిటో ముందుగా కథ ఏంటో చెప్పుకుందాం. వెంకటేశ్వరరావు గారు